ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది పానాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. కొంచెం సౌండ్ పెంచండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మా అందరి జీవితాలలో మరొక నూతన దినం అనుగ్రహించి విలువైన శ్రేష్టమైన మీ మాటలు మేము మరొకసారి మాట్లాడుకున్నటకు మాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటలలోనికి ప్రవేశిస్తుండగా మీ నడిపింపును మాతో ఉంచి ఈ మాటల ద్వారా మమ్మల్ని మరింత బలపరిచి కేవలం మీరు మాత్రమే మహిమ పొంది ఆత్మీయంగా మేము ఇంకా ఎదుగుటకు సహాయం చేయమని యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో వినయముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. హలో, ఓకేనా? ప్రియమైన దేవుని వర్లారా, మలాకీ గ్రంథ వివరణలో ఉన్నాం. ఈరోజు ముగింపు భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 4 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని మనము 8 భాగాలుగా విభజించుకొని ఇంతవరకు మనం ప్రయాణం చేశాం. ఈ 8 భాగాలలో మొదటి భాగం పరిచయ భాగమని, రెండవ భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఇది 2వ భాగమని, దీనికి సపరేట్గా ఒక టైటిల్ మనం పెట్టుకున్నాం, దేవుని ప్రేమను గూర్చిన వివాదం అని మనం చూసాం. 3వ భాగం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఇది పెద్ద భాగం అవ్వడంతో దానిని మళ్ళీ 2 భాగాలుగా విడగొట్టుకున్నాం. యాజకుల పరిచర్యలోని లోపాలు, దేవుని గద్దింపు అని దానిని విభజించుకొని మనం మాట్లాడుకున్నాం. దానికి టైటిల్గా ఆ టైటిల్ని పెట్టుకొని మాట్లాడుకున్నాం. పార్ట్ 3A, పార్ట్ 3B అని మనం మాట్లాడుకున్నాం. 4వ భాగం 2వ అధ్యాయము 10వ వచనం నుండి 2వ అధ్యాయము 16వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇది వివాదాలైన యాజకుల వివాహాలు అని మనం మాట్లాడుకోవడం జరిగింది. 5వ భాగం 2వ అధ్యాయము 17వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. ఏమిటిది? దేవుని తీర్పు దినం, గాడ్స్ జడ్జ్మెంట్ డే అని మాట్లాడుకున్నాం. తర్వాత 6వ భాగం 3వ అధ్యాయం 6వ వచనం నుండి 3వ అధ్యాయము 12వ వచనం వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది దేవుని ఎదుట దొంగలైన భక్తులు అని దీన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక 7వ భాగం 3వ అధ్యాయం 13వ వచనం నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు. 7వ అధ్యాయం పెద్దదవడంతో దీనిని కూడా 2 భాగాలుగా విడగొట్టుకొని మాట్లాడుకున్నాం. పార్ట్ 7A, పార్ట్ 7B అని. దీనికి మనం పెట్టుకున్న అంశము పేరే, ఈ పోర్షన్కి, ఈ పార్ట్కి, నీతిమంతుల విజయం, ద ట్రయంఫ్ ఆఫ్ ద రైచస్ అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడితో మనం 7 భాగాలు ముగించుకొని ఇక చివరిదైన 8వ భాగానికి మనం ఎదురు చూస్తున్నాం. ఆ 8వ భాగంలోనికే ఈరోజు మన ప్రవేశం జరుగుతోంది. 8వ భాగం ఇక మీకు తెలిసినట్టుగా 4వ అధ్యాయము అంటే చివరి అధ్యాయము, చివరి 3 వచనములు, 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం, ఈ 3 వచనాల వివరణ మనం పొందగలిగితే ఇక్కడితో మలాకీ గ్రంథాన్ని మనం వివరించుకున్న వారం అవుతాం. ఇక ప్రారంభిద్దాం జాగ్రత్తగా. ఇన్ని భాగాలు మాట్లాడుకున్న మనము మరి చివరికి ఈ చివరి భాగంలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? ఇది జాగ్రత్తగా చూస్తే ఈ ముగింపు పలుకులు పాత నిబంధనకే ముగింపు పలుకులు ఇవి, రైట్? మలాకీ గ్రంథానికి మాత్రమే కాదు, పాత నిబంధనకే ముగింపు పలుకులు. ఇక్కడ మలాకీ గ్రంథం యొక్క ప్రత్యేకత నేను మొదటి భాగంలో చెబుతూ ఒక విషయాన్ని చెప్పాను.
మలాకి గ్రంథంలో ఏ మాటలతో అయితే దేవుడు తన మాటలు ముగించాడో అక్కడితో ఇక దేవుడు చెప్పాలనుకున్న విషయాలన్నిటినీ చెప్పేసి తర్వాత 400 సంవత్సరాల పాటు ఆయన నిశ్శబ్దమైపోయాడు. సైలెంట్ ఇయర్స్ అని అన్నాం దాన్ని కదా. మలాకి గారి తర్వాత దేవుడు 400 సంవత్సరాల పాటు ఇక ఏ ప్రవక్త ద్వారా కూడా ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఆయన నిశ్శబ్దమైపోయాడు. మలాకి గ్రంథము నుండి తిరిగి క్రొత్త నిబంధన ప్రారంభమయ్యేంత వరకు, మలాకి గ్రంథము నుండి బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చేంత వరకు ఈ మధ్యకాలాన్నే పాత నిబంధన ముగింపు కాలం నుండి క్రొత్త నిబంధన ప్రారంభపు కాలం వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని అంటారు. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని అంటారు. ఈ నిశ్శబ్ద కాలంలో ఎలాంటి చరిత్ర చోటు చేసుకున్నదో మొన్న నేను హుబ్లీలో మాట్లాడుతూ చివరి రోజు ఆ 400 సంవత్సరాలు ఏం జరిగిందో నేను వివరించాను. అది దయచేసి మీరు తర్వాత వినండి. అలాగే గలతీ పత్రికలో కూడా ఈ 400 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పాను. బహుశా 22, 23, 24 భాగాలలో మీకు ఉండొచ్చని నా అభిప్రాయం. అది కూడా వినండి. గత వారం కూడా చెప్పాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎలాగో మీరు గలతీ పత్రిక ఫాలో అవుతున్నారు కనుక మీకు గలతీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను తర్వాత కూడా చెబుతాను. గలతీ పత్రిక అనేటువంటి ఒక ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని బైబిల్ను మొత్తం చుట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. గలతీ పత్రిక ఎందుకు నేను టైం తీసుకుంటున్నానంటే గలతీ పత్రికను సెంటర్లో పెట్టి కవర్ చేయాల్సిన విషయాలని కవర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. అక్కడ సమయం ఎక్కువ పడుతుండడం వల్ల ఎవరు బాధపడకండి. గన్నేమో గలతీ పైన పెట్టి బుల్లెట్లు వేరే చోటికి పంపుతున్నాను. అది నాకు మాత్రమే తెలుసు, అది భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు గత వారం దాదాపుగా 45 నిమిషాల ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 45 నిమిషాల మెసేజ్ని నేను సేవ్ చేశాను. ఏ విధంగా గలతీలో ఉన్నటువంటి 23, 24 భాగాలు మీరు వింటే ఇక్కడ మలాకీలో చెప్పాలనుకున్న కొన్ని విషయాలు మీకు అక్కడ కవర్ అవుతాయి. మలాకీ 7వ భాగం మీరు వినేటప్పుడు, మలాకీ గ్రంథములోని ఇప్పుడు మనం విడగొట్టుకున్న 8 భాగాలలో 7వ భాగం వినేటప్పుడు, ప్రత్యేకించి 7వ భాగములోని 2వ భాగం పార్ట్ 7b వినేటప్పుడు వెంటనే మీరు నోట్స్ రాసుకుంటుంటే నేను దీనితో పాటు గలతీ పత్రికలోని 23, 24 భాగాలు నేను వినాలి అని రాసుకోమని చెప్పాను. ఆ విధంగా మనం చాలా వాటికి సపోర్టివ్గా ఆ పుస్తకాన్ని నేను తెచ్చుకుంటున్నాను నాతో పాటు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. అది నేను తర్వాత నెక్స్ట్ వీక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుచేత దేవుడు పాత నిబంధనను ముగించేటప్పుడు ఏ మాటలనైతే చెప్పి ముగించాలనుకున్నాడో ఆ మాటలలోనికే ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. పాత నిబంధనలోని ముగింపు మాటలైనా మలాకి గ్రంథపు ముగింపు మాటలైనా ఇప్పుడు మనం చూడబోయేటువంటి మాటలు చూద్దాం. అందరూ ప్రవేశించండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలోనికి వెళ్తున్నాను. 4వ వచనం, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఇంతవరకు చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఈ 4వ అధ్యాయం 3వ వచనం వరకు మనకు మొదటి అధ్యాయము నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు ఏం జరిగిందంటే ప్రజలు చేస్తున్న తప్పులను దేవుడు ఎత్తి చూపించాడు. ఈ విషయంలో మీరు తప్పు చేస్తున్నారు, ఒక నా ప్రేమను అర్థం చేసుకోవడంలో మీరు విఫలమయ్యారు, నా పనిని మీరు నిర్లక్ష్యం చేసి మీరు విఫలమయ్యారు కదా. యాజకులు ఎలాగైతే దేవుని బలిపీఠం మీద అర్పించవలసినటువంటి అర్పణల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి వారు పాల్పడ్డారో మలాకి గ్రంథంలో మనం చూసాం. అది 3వ భాగంలో చూసాం. అలాగే వారు బోధించే బోధలలో వారు ఎలాంటి బోధలు చేశారో, అసత్య బోధన ఎలాగో చేశారో, సత్యానికి కట్టుబడక దేవుని వాక్యాన్ని ఎలా వారు వక్రీకరించారో ఆయన ఆ 3వ భాగంలో మాట్లాడినట్టుగా మనం చూసాం. అలాగే తీర్పులు తీర్చడంలో యాజకులను దేవుడు న్యాయాధిపతులుగా కూడా నియమించాడు పాత నిబంధన ప్రకారంగా. కానీ ఉన్నవారికి అనుకూలమైన తీర్పు, లేని వారికి ప్రతికూలమైన తీర్పునిచ్చి యాజకులు దేవుని ఎదుట దోషులైపోయారు. అవన్నీ కూడా దేవుడు చూపించాడు మలాకి గ్రంథంలో. అలాగే వివాహాల విషయంలో యాజకులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులైపోయినటువంటి యాజకులు, ముసలివారైనటువంటి యాజకులు, మరి యవన ప్రాయంలో వారు చేసుకున్నటువంటి తమ భార్యలకు విడాకులనిచ్చి మరి యవన స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వారు సాహసించారనంటే దేవుని ఎదుట చాలా దోషులైపోయారు అని మనం చూసాం. ఒకవైపు ఇంట్లో తమ భార్యల ఏడుపు రోదనం వినపడుతుంటే ఇక్కడ మాత్రం ముసలి కన్నీరు వాళ్ళు కారుస్తూ బలిపీఠము దగ్గరకు వచ్చి వేషధారణతో కూడినటువంటి అర్పణలు వారు అర్పిస్తుంటే మీ అర్పణలు నేను స్వీకరించనన్నాడు. అది మనము 4వ భాగంలో మనం మాట్లాడుకున్నాం.
ఇన్ని మాటలు చెబుతూ వస్తున్న దేవుడు ఇప్పుడు ఏదో చెప్పబోతున్నాడు తన ప్రవక్త ద్వారా. అలాగే 5వ భాగంకి వచ్చేసరికి దేవుని గురించి భయంకరమైన అన్యాయపు మాటలు వారు మాట్లాడారు. దుర్మార్గులు అంటే దేవునికి ఇష్టమని, రైట్, మంచివారంటే ఆయనకి ఇష్టము లేదన్నట్టుగా ఆయనపై నిందలు మోపితే, దుష్టుల విషయంలో ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఎలాగున్నదో ఆయన 5వ భాగంలో మాట్లాడినట్టుగా మనం చూసాం. ఇకపోతే దేవుని మందిరానికి వాళ్ళు తీసుకొని రావలసినటువంటి సొమ్ము, దశమ భాగం ఏదైతే ఉన్నదో పాత నిబంధనలో, దేవుని మందిర పని జరగడానికి, దేవుని సేవ జరగడానికి ప్రజలు ముందుకొచ్చి దోహదపడవలసినటువంటి, కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి విషయంలో వారు బిగబట్టి పిసినారులై దేవునికి ఇవ్వడంలో వారు దొంగలైపోయినట్టుగా మనం చూసాం. చాలా విషయాలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దశమ భాగం అనగానే పాత నిబంధనలో ఉన్నటువంటి భాగం అది, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలా మార్పు వచ్చిందన్న విషయాన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ భాగం వినవలసిందిగా మనవి. ఇకపోతే 7వ భాగానికి వచ్చేసరికి నీతిమంతులకు అనీతిమంతులకు ఉన్న తేడా. కష్టాలు ఇద్దరికీ ఉంటాయి, కానీ కష్టాలలో అనీతిమంతుల మాటలు ఎలా ఉంటాయి, నీతిమంతుల మాటలు ఎలా ఉంటాయి, చివరికి ఫలితం అనేది ఎవరికి అనుకూలంగా ఉంటుంది, దేవుడు తను ఇవ్వాలనుకుంటున్నటువంటి విజయాన్ని ఎవరికి ఇస్తాడు అన్నదానిని మనము చూసాం. అంతిమ విజయం ఎప్పటికీ భక్తులదే, నీతిమంతులదే, విశ్వాసులదే, విధేయులదే అన్నది మనం 7వ భాగంలో చూసాం. ఈ విధంగా దేవుడు వారి తప్పులను చూపిస్తూ వారి భవిష్యత్తును తెలియజేస్తూ ఇదంతా చెప్పిన దేవుడు ఫైనల్కి వచ్చేసరికి ఒక జ్ఞానము కలిగిన వాడు, ఒక తెలివి కలిగిన వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రభువా ఇవన్నీ చెప్పావు, ఇప్పుడు నేనేం చేయాలి? అంతేనా? పాఠాలంతా విన్న తర్వాత, సారాంశం అంతా విన్న తర్వాత, ఉపదేశం అంతా విన్న తర్వాత ఒక తెలివి గలవాడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతారు. పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుడైన పేతురు గారు చెప్పాలనుకున్న విషయాలని చెప్పిన తర్వాత, గద్దించాలనుకున్నటువంటి విషయాలని గద్దించిన తర్వాత చివరికి ప్రజలు ఏమడిగారో ఒకసారి ఆ ప్రశ్న చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36-37 వచనములు చూద్దాం. 36వ వచనముతో పేతురు గారి ఉపదేశం పూర్తయింది. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. అక్కడితో పేతురు గారు చెప్పాలనుకున్న విషయాలు ముగించేశాడు. ముగించిన వెంటనే జ్ఞానము కలిగిన వారు ఏమడుగుతున్నారు కింద ప్రశ్న చూడండి. 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారట. ఇది తెలివిగల ప్రశ్న. విన్న తర్వాత వెళ్ళిపోవడం కాదు, విన్న తర్వాత ఏదో అర్థమైనట్టుగా బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆ రోజుల్లో యేసుప్రభు వారు బోధించేటప్పుడు కూడా జనసమూహం ఆయన చెప్పిన విషయాలు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైనంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఉదాహరణకు విత్తువాని ఉపమానం మత్తయి సువార్త 13లో చెప్పినప్పుడు తీయాల్సిన అవసరం లేదు. విత్తువాని ఉపమానం యేసుప్రభు వారు చెప్పినప్పుడు పక్కనున్న శిష్యులకే మ్యాటర్ సరిగా అర్థం కాల, జనసమూహం మాత్రం అర్థమైనంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఈ ఉపమాన భావం ఏంటో మాకు తెలియజేయమని. దగ్గరున్నోళ్ళకే సరిగా అర్థం కాకపోతే దూరం ఉన్నోళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాకపోయినా కూడా వచ్చి దానిని నివృత్తి చేసుకోవాలి, అర్థం కాని విషయాలను ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలన్న ఆసక్తే కరువై ఆసక్తి లేని ప్రజలు వెళ్ళిపోతే ఆసక్తి కలిగిన వారు ముందుకొచ్చి అడిగితే అప్పుడు ఆయన ఇచ్చిన జవాబే, కలిగి ఉన్న వానికే ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును అని అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఈ మాటను అర్థం చేసుకోక కలిగి ఉన్న వానికి ఇవ్వబడునంటే డబ్బులున్నోడికే దేవుడు ఇస్తాడు, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడునంటే గుడిసున్నోడికి అది కూడా ఎత్తేసి చెట్టు కింద పెడతాడు అని అలా ఫిక్స్ అయిపోయారు. బైబిల్లో ఏది చదివితే మనకి ఇష్టానుసారంగా దాన్ని అప్లై చేసుకోకూడదు. కలిగి ఉన్న వానికంటే సందర్భం ఏంటి? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలెను, అతనికి దేవుడు ధారాళముగా ఇచ్చిన అన్నాడు వాక్యంలో. ఆసక్తి కలిగిన వాడు వచ్చి నాకు నేర్పించు ప్రభువా అని అడిగితే దేవుడు ఎప్పుడూ కాదన్నాడు. సొలొమోను గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆఫరే, నీకేం కావాలో కోరుకో ఇస్తానంటే నాకు జ్ఞానము కావాలి అని అన్నాడు. ఆ జవాబుకు దేవుడు ముగ్ధుడైపోయి విస్తారంగా ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆసక్తి కలిగిన వాడు జ్ఞానం కావాలని అడిగితే దేవుడు విశేషంగా విస్తారంగా ఇస్తాడు. అలాగే పెంతెకొస్తు పండుగ దినాన వాక్యం విన్నవారు అనేకులు ఉండొచ్చు, కానీ వారిలో కొంతమంది మాత్రం, వేలలో ఉన్నారు వాళ్ళు, అందులో కొంతమంది మాత్రం పేతురు గారికి అపోస్తలులు మిగిలినటువంటి అపోస్తలుల యొద్దకు వచ్చి మేమేం చేయాలి ప్లీజ్ లెట్ us know అని అడుగుతున్నారు. అది అలాగే ఇప్పుడు మలాకి గ్రంథంలో చెప్పాల్సిన విషయాలని 4వ అధ్యాయం 3వ వచనం వరకు చెప్పిన తర్వాత ఇక నెక్స్ట్ తెలివిగల వారి ఎదుట ఉన్న ప్రశ్నే మేమేమి చేయాలి.
ప్రసంగి గ్రంథంలో కూడా చెప్పాలనుకున్న విషయాలని చెప్పిన తర్వాత ముగింపు మాటలలో ప్రసంగి గారు ఏం చెబుతున్నారో చూద్దాం ఒక్కసారి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనము వరకు మొత్తం చెప్పాలనుకున్న విషయాలని పూర్తయ్యాయి. ఇక 13, 14 వచనాలకు వచ్చేసరికి అదే ప్రసంగి గ్రంథంలోని ముగింపు మాటలు. అక్కడికి వచ్చేసరికి ఏమని ప్రజలకు తెలియజేస్తున్నాడో చూద్దాం ఒక్కసారి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఏమిటా ముగింపు మాట, ఏమిటా హెచ్చరిక, ఏమిటా సూచన? ఇదంతా విన్న తర్వాత ఇక మేమేం చెయ్యాలి అని అనుకుంటే ఎవరైనా నేర్చుకోవాల్సిన విషయం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడిస్తే దేవుని చల్లని చూపు మీ మీద ఉంటుంది. దేవుడు శపించిన శాపాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీదికి రావు అని చెబుతున్నాడు. 14వ వచనం కూడా చూద్దాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఆ తీర్పు దినాన మీరు సురక్షితమైన జోన్లోనికి వెళ్ళిపోవాలంటే, ఆ తీర్పు దినాన మీరు ఉగ్రతను కొని తెచ్చుకోకూడదనంటే మీరు చేయవలసింది ఇదే: ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అది చేసినంత కాలం తీర్పు దినాన మీరు సేఫ్ జోన్లోనికి వచ్చేస్తారంటున్నాడు ప్రసంగి గారు. ఇదంతా మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మలాకి గ్రంథానికి వస్తే ఇక్కడ కూడా ఏం జరుగుతోందో ఒక్కసారి చూద్దాం. పేతురు గారు కూడా అదే చెప్పారు, మర్చిపోకండి. సహోదరులారా, మేమేం చేయాలంటే పేతురు గారు చెప్పిన మాట ఏంటి? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. అది అక్కడ చెప్పినటువంటి ఉపదేశ సారాంశం. ఇప్పుడు మలాకి గ్రంథానికి కూడా మనం వద్దాం. చెప్పాల్సిన మాటలని 3వ వచనంతో ముగించి 4వ అధ్యాయంలో 4వ వచనంకి వచ్చేసరికి, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. అది ముగింపు మాటలు. అంటే ఆ 3వ వచనం వరకు పైన నీతిమంతులదే విజయం, అనీతిమంతులది అపజయం, చివరికి వచ్చేసరికి నీతిమంతులే గెలుస్తారని చెప్పిన మలాకి గారు దేవుని ప్రేరణతో, దేవుని సూచనలతో ఇప్పుడు ప్రజల ఎదుట మేము నీతిమంతుల జాబితాలో ఉండి మేము విజయాన్ని చవి చూడాలంటే మేమేం చేయాలనే ప్రశ్న ఇప్పుడు పడిపోయింది. అక్కడ మీరేం చేయాలో చెబుతున్నాడు. దేవుని ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని వాక్యానికి అంటిపెట్టుకొని, దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని మీరు బతకాలి అనే ముగింపు సందేశం, ముగింపు సూచన ఇస్తున్నాడు. అందుకే ఈ భాగం పేరు విశ్వాసులకు హెచ్చరికలు, విశ్వాసము కొరకై హెచ్చరికలు. ఈ 2 టైటిల్స్ రాసుకోండి దీనికి. ఈ చివరి భాగానికి విశ్వాసము కొరకై హెచ్చరికలు లేదా విశ్వాసము కొరకై దేవుని హెచ్చరికలు అని రాసుకోండి. ఈ చివరి 8వ భాగానికి ఉన్నటువంటి టైటిల్ ఇది: విశ్వాసము కొరకై దేవుని హెచ్చరికలు. ఒకవేళ నోటి ద్వారా మలాకి గారు ఇస్తున్నా అవి దేవుని మాటలని మనం మర్చిపోకూడదు. దేవుని ప్రేరణతో ఆయన మాట్లాడుతున్నాడని మనం మర్చిపోకూడదు. ఇక్కడ మరొక కీలకమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మలాకి గ్రంథం ఎప్పుడైనా మనం పుస్తకాన్ని చదివేటప్పుడు, బైబిల్లో ఏ విషయాన్ని చదివేటప్పుడు కూడా అసలు సందర్భం ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆ ప్రాథమిక సూత్రాన్ని మనం పక్కన పెట్టి డైవర్ట్ అయిపోకూడదు మన ధ్యానంలో. కొన్ని సందర్భాల్లో వచనం ఒకటి తీసుకొని వివరణ ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. కానీ నువ్వు ఆత్మీయంగా దాన్ని మలిచే ప్రయత్నములో ఉన్న సందర్భాన్ని గాలి కొట్టేయకూడదు. ఉన్న సందర్భాన్ని పక్కన పెట్టి ఆత్మీయంగా దాన్ని మలిచి చెప్పే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఇప్పుడు ఎన్నో విషయాలు ఆత్మీయంగా మనం నేర్చుకుంటున్నాం ఈ గ్రంథంలో. ఎన్నో విషయాలలో ఆత్మీయ సంగతులు నేర్చుకొని మనం బలపడుతూ ముందుకెళ్తున్నాం. అయినప్పటికీ ఈ గ్రంథములో, ఈ సందర్భములో మలాకి గారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం, మర్చిపోకండి. చివరికి వచ్చేసరికి 4వ వచనములో, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి అని అంటే
మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎవరి గురించి అయితే ఈ గ్రంథాన్ని రాస్తున్నాడో వారిని మనం మనసులో పెట్టుకోవాలి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎవరి గురించి రాస్తున్నాడు ఈ మాటలు? ఇశ్రాయేలీయులను గూర్చి అని అన్నాడు. చూడండి, గుర్తుందా? ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఈ మలాకీ గ్రంథంలో దేవుడు వేసిన నిందలన్నీ, దేవుడు వేలెత్తి చూపిన వారందరూ ఎవరని అడిగితే మలాకీ తరములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. అది మర్చిపోకండి, ఇశ్రాయేలీయులు కాని వారు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీయులు. అందుకే ఈరోజు మనకు క్రొత్త నిబంధన ఉంది. ఈరోజు మనందరి చేతుల్లో క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధనలో మనకు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ మనం పాటించడానికి బద్ధులమై ఉన్నాం. కానీ మలాకి గారి కాలానికి ఇంకా క్రొత్త నిబంధన రాలేదు కనుక వారికి ధర్మశాస్త్రం మాత్రం ఇవ్వబడినది కనుక, ధర్మశాస్త్రం అన్నది ఇశ్రాయేలీలకు ఇవ్వబడినది కనుక, ఈ గ్రంథం ఇశ్రాయేలీలకు రాయబడుతున్నది కనుక వెంటనే మళ్ళీ చదువరికి, మనందరం చదువరులం, రీడర్స్, మనమందరం కూడా మలాకీ గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళం. మనలో ఒక విషయాన్ని మనసులో పెట్టుకోమంటున్నాడు. మీరు గ్రంథాన్ని చదివారు కానీ ఆడియన్స్ని మర్చిపోకండి. గ్రంథాన్ని నేర్చుకున్నారు కానీ ఈ గ్రంథంలో చెప్పబడుతున్న వ్యక్తులను మీరు మర్చిపోకండి అని మనకు గుర్తు చేయడానికే హోరేబు కొండ అన్న పదాన్ని ఉపయోగించాడు. ఇశ్రాయేలీలందరి కొరకై ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అని చెప్పాడు. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో మోషే గారి ద్వారా ఇవ్వబడినదే ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు. అది ఎక్కడ ఇవ్వబడిందో ఒక్కసారి మనం ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, 10వ వచనం మలాకీ గ్రంథంలో హోరేబు అన్న పదం కనపడుతోంది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. అంటే హోరేబు కొండ మీద జరిగినది ఏంటని అడిగితే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో ఎన్నో విధులు, ఎన్నో కట్టడలు, ఎన్నో నియమాలు, ఎన్నో ఆజ్ఞలు దేవుడు వ్రాయించి ఇశ్రాయేలీలకు అందించాడు. వాటిని మీరు మర్చిపోకూడదు అని అంటున్నాడు. అంటే ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న మనం, క్రీస్తు శకంలో బ్రతుకుతున్న మనం, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఎన్నో విషయాల్లో మనం పాటించాలని ఆజ్ఞలు పొందిన మనం మలాకీ గ్రంథంకి వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఒకవైపు నేర్చుకుంటూనే ఆ ఇశ్రాయేలీలు మాత్రం మర్చిపోకూడదు, ఆ సందర్భాన్ని మర్చిపోకూడదు, ఆ ఆడియన్స్ని మనం మర్చిపోకూడదు, ఆ కాంటెక్స్ట్ని మనం పక్కన పెట్టకూడదు. అందుకే ఫైనల్కి వచ్చేసరికి మళ్ళీ మనం వాళ్ళందరిని తెచ్చుకొని ముందు పెట్టుకుంటున్నాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. అవి జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పడంలో వాటిని పాటించండి అనే మరొక విషయం ఉందని మీరు మర్చిపోకూడదు. అంతేనా? నీకు లెటర్ పోస్ట్ చేయమని నేను చేతికి ఇచ్చాను, వెళుతూ లెటర్ ఉందని జ్ఞాపకం చేసుకో అని అర్థం ఏంటి? పోస్ట్ చేయడం మర్చిపోక అని అర్థం. నువ్వు మాత్రం పోస్ట్ ఆఫీస్ వచ్చినా, పోస్ట్ బాక్స్ వచ్చినా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, జాగ్రత్తగా పెట్టుకోవాలి అని నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి లెటర్ తీసుకొని వస్తే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అనుకోవడంలో దాని అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకో అని అంటే పోస్ట్ చేయడం మర్చిపోకని అర్థం. అలాగే ఇక్కడ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకున్నది అని అంటే పాటించండి అని అర్థం. అక్కడ పాటించడం లేకపోతే నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు, అంతే కదా? అలాగే మనం బలలో ప్రవేశిస్తాం. ఈ రొట్టెను తిని, అంతేనా? ఈ రొట్టెను తినువాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై అని అంటాడు కదా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి దానిని వారికి ఇచ్చి తినమని చెప్పాడు. ఇది మీ కొరకైన నా దేహం అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడి. మనం రొట్టె విరిచినప్పుడంతా కూడా అబ్బో మన కొరకు యేసు ప్రభువులో కనుక మరణించాడు, జ్ఞాపకం చేసుకున్నాను, తినేయి వెళ్ళిపో, అంతేనా? అదా జ్ఞాపకం చేసుకోవడం అంటే? ఆయన మాటలను పాటించినప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు. ఓన్లీ జ్ఞాపకం చేసుకొని గుర్తుంది, నాకు మెమరీ కార్డులో కూడా సేవ్ చేసుకున్నానంటే ఎలా? అది కాదు జ్ఞాపకం చేసుకోవడం అంటే. నువ్వు పాటించన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. అది ద్రాక్షరసం విషయంలో కానీ, రొట్టె విషయంలో కానీ. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కమ్ బ్యాక్. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీల గురించి అదే పనిగా మాట్లాడుతున్నాడు అని మనం మర్చిపోకూడదు. రైట్.
5వ వచనం కొద్దాం. 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు. ఆ మహాదినం ఏంటో గత వారం చెప్పాను నేను. ఆ మహాదినం ఏంటో 7వ భాగం ముగింపులో చెప్పాను. క్రీస్తు శకం 70న ఇశ్రాయేలీలకు దేవుడు విధించిన తీర్పు, ప్రపంచ జనాంగాల మధ్య ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన గుర్తింపును కొట్టివేసిన దినం అది. కొట్టివేసిన దినం అది. దేవుని న్యాయ తీర్పు యూదుల మీదికి వచ్చిన ఒక రోజది. అది యెహోవా భయంకరమైన మహాదినం. అది 7వ భాగం మీరు వింటే మీకు అర్థమవుతుంది. దీనితో పాటు గలతీ పత్రిక 23-24 భాగాలు కూడా వినమని చెప్పాను. అవునా? లాస్ట్ వీక్ చెప్పాను మీకు. 23-24 2 వినాలి మీరు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మీ యొద్దకు పంపుదును. మూడోసారి మీ యొద్దకు పంపుదును. చెప్పండి, ఎవరి యొద్దకు? అది ఇశ్రాయేలీల యొద్దకు. మీరు 4వ వచనంలో ఇశ్రాయేలీలు అన్నటువంటి జనాంగాన్ని మీరు మనసులో పెట్టుకోకపోతే 5వ వచనంలో మీ యొద్దకు అనేసరికి హైదరాబాద్ ప్యారడైజ్ దగ్గర కానీ మీరు అనుకుంటారు, ఏ ప్యాట్నీ సెంటర్ దగ్గరకో మీరు అనుకుంటారు. ఎందుకంటే చాలామంది మలాకీ గ్రంథం అర్థం చేసుకోవడంలో విఫలమై ఏలియా వస్తాడని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. అది మన ఊర్లో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచంలో చాలామంది మలాకీ గ్రంథంలో చెప్పబడినటువంటి ఏలియా వస్తాడు అనుకుంటున్నారు. ఎవరి దగ్గరకు వస్తాడు? మన యొద్దకు వస్తాడా? ఇప్పుడు వస్తాడా మన యొద్దకు? ఇది అందుకే మీరు మలాకీ గ్రంథం ముగింపుకు వచ్చేసరికి అసలు ఆడియన్స్ని మనసులో పెట్టుకోకపోతే ఇక్కడ ఏలియా గారు ఎగిరిపోతారు. ఇక్కడ మీరు చూడాల్సినటువంటి ఏలియా గారు కనపడరు ఇక్కడ. అందుకనే 4వ వచనంలో మీరు ఇశ్రాయేలీలను మనసులో పెట్టుకున్నాను, అదే పనిగా మిమ్మల్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను 5వ వచనంకి. ఇప్పుడు 4వ వచనంలో మీరు ఇశ్రాయేలీలు అనేటువంటి ఆడియన్స్ని మీరు మనసులో పెట్టుకుంటే 5వ వచనంలో ఎవరి యొద్దకో మీకు తేలిపోతుంది. 5వ వచనం మళ్ళీ చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు. ఏమిటా మహాదినము? గత వారం చెప్పినట్టుగా యూదుల మీద లేదా ఇశ్రాయేలీల మీద దేవుడు రాసినటువంటి తీర్పు దినం, దేవుడు విధించినటువంటి తీర్పు దినం క్రీస్తు శకం 70. ఆ దినము రాకమునుపు, అంతేనా? ఉగ్రత కుమ్మరించే దినం, యూదుల మీద ఉగ్రత కుమ్మరించే దినం. అది కొత్త నిబంధనలో యోహాను గారు కూడా మాట్లాడారు. ఏమని? రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడని యోహాను గారు అంటే, ఈ రాతి మీద ఒకటి రాయి నిలవకుండా దేవాలయం కుప్పకూలిపోతుందన్నాడు. చదువువాడు వినుడుగాక, వినువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండి వారు కొండలకు పారిపోవాలని యేసు ప్రభువు చెప్పిన మాట. ఇవన్నీ మనం చూసాం, ఇవన్నీ వివరించాను ఇంతకుముందు భాగాలు. అది యెహోవా మహాదినం, యూదుల మీద మహాదినం, దేవుడు నియమించిన మహాదినం. నియమించిన అనే పదాన్ని నేను మీకు 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూపించాను ఇంతకుముందు. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, అది దేవుడు నియమించిన దినం. అలాగే 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూసాం, నేను నియమింపబోవు దినము రాగా అని అన్నాడు. ఈ దినం పదే ప్రస్తావించబడుతోంది మనకు మలాకీ గ్రంథంలో. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? అదే దినమే ఇక్కడ చెప్పబడుతుంది మళ్ళీ. అంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న దినమైనా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న దినమైనా, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న దినమైనా, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న దినమైనా ఒకటే దినాన్ని సూచిస్తోంది అని మీరు మర్చిపోకూడదు. ఏమిటా దినం? క్రీస్తు శకం 70న యూదుల మీదకి వచ్చినటువంటి దినం, దేవుడు నియమించినటువంటి దినం అది. అయితే ఆ ఉగ్రత దినం రాకముందు ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను జరిగిస్తాను అని అంటున్నాడు దేవుడు. ఏమిటది? చూద్దాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇశ్రాయేలీయుల యొద్దకు పంపుదును. దేనికి పంపుతాడు? కింద చెబుతున్నాడు ఎందుకో. ఆయన వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. 6వ వచనం, నేను వచ్చి దేశమును శపించకున్నట్లు. అంటే ఏ శాపాన్నైతే ఇప్పుడు నేను నియమించానో, ఏ శాపం అయితే ఇప్పుడు నేను రాసి పెట్టానో, ఆ శాపం ప్రజల మీదికి రాకుండా ఎవరెవరైతే తప్పించుకోగలరో వారిని కాపాడడానికి ఆ ఏలియా వచ్చి తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అనంటే వారిలో రావలసిన మనసును ఆయన తీసుకొని వస్తాడు, మారు మనసు తీసుకొని వస్తాడు. అర్థమవుతుందా? తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును అంటే ఓవరాల్గా వారి మనసులు కడిగే ప్రయత్నం చేస్తాడు. మారు మనసు కొరకు ఆయన వారికి ఒక పిలుపునిస్తాడు. ఏలియా వచ్చి అంటే ఫైనల్ ఛాన్స్ అనమాట ఇశ్రాయేలీలకు లేదా యూదులకు.
చివరి అవకాశం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంతవరకు జరిగిపోయింది, చివరి అవకాశం మీకు ఇస్తున్నాను. ఆ తీర్పులో మీరు బలి అవ్వకూడదనంటే మారు మనస్సు మీరు పొందడానికి చివరిగా అవకాశం ఇస్తాను అని చెప్పడానికే ఏలియా గారిని పంపుతానని అన్నాడు. ఏలియా అనగానే మీరు ఇంతకీ ఏలియా ఎవరో ముందు మనకు తెలిపోవాలి. ఇంతకీ ఎవరో చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు మలాకీ గ్రంథం చూసాం కనుక మలాకీ గ్రంథంలో చెప్పబడుతున్న ఈ ఏలియా ఎవరో మనకు తెలియాలంటే ఒకసారి లూకా సువార్తకి వెళ్దాం దయచేసి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. మీరు 1వ వచనము నుండి 8వ వచనము నుండి 17వ వచనం వరకు రాసుకోండి. 8 నుంచి 17 ఈ 2 వచనాలు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వచనాలు మీరు రాసుకోవాలి. జకర్యా ఎలిజబెత్ అనేటువంటి దంపతులకు దేవుడు ఒక గర్భఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ గర్భఫలము గురించి చెబుతున్న విషయాలు దయచేసి మనం మనసులో పెట్టుకుందాం. 13వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు దూత అతనితో అంటే జకర్యాతో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అంటే జకర్యా ఎలిజబెతులు ఎవరు అని అడిగితే యోహాను గారి తల్లిదండ్రులు అన్నమాట. ఎవరు యోహాను గారు? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి మరి ఏం రాయబడుతుందో 14-16 వచనంలో, 14 నుంచి ఇంకా కంటిన్యూ చేసేద్దాం. 14 నుంచి 17. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, నెక్స్ట్ మాట ఇంపార్టెంట్, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఎవరిలో? ఇశ్రాయేలీయులలో. అదే కదా మలాకీ గ్రంథంలో చూసినది మనం. ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడును. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును. ఇప్పుడు చదువుకున్నాం అది మలాకీ గ్రంథంలో. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా ఆయన అంటే యేసు ప్రభువు వారు, ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురా. నేను మీకు మ్యాటర్ అర్థమైపోయిండాలి. ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడుతున్న రాబో ఏలియా ఎవరు అని అడిగితే ఎవరో కాదు, సాక్షాత్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని ఎవరితో పోల్చాడని అడిగితే ఏలియా గారితో పోల్చాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై, అంతేగాని ఏలియానే యోహానుగా పుడతాడని కాదు అక్కడ అర్థం. ఏలియా లాంటివాడు, ఏలియా క్యారెక్టర్ కలిగినటువంటి వాడు, ఏలియా అంత రోషము కలిగినటువంటి వాడు, ఏలియా అంత పౌరుషం కలిగినటువంటి వాడు. ఎవరిని అహాబును కానీ యజబెలును కానీ లెక్క చేయకుండా రాజైనా రాణైనా నిలబెట్టి కడగగలిగే ఒక రోషము ఆ రోజు ఏలియాలో ఎలాగైతే ఉన్నదో ఇక్కడ హేరోదియా అయినా ఎదుట నిలబడి నువ్వు చేస్తున్నది తప్పు అని నిలబెట్టి కడగగలిగే దమ్మున్నవాడే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఆహాబు యజబెలులకు చుక్కలు చూపించాడు అక్కడ ఏలియా, హేరోదియాకి నిద్ర పట్టకుండా చేశాడు ఇక్కడ యోహాను. అది పోలిక అన్నమాట. రోషములో పోలిక, పౌరుషములో పోలిక, క్యారెక్టర్లో పోలిక. ఏలియా లాంటివాడు అని అర్థం చేసుకుంటున్నారా? అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకు వచ్చాడు యోహాను గారు అని అడిగితే ప్రజలను దేవుని వైపు త్రిప్పడానికి, ప్రజలలో మారుమనస్సు కలిగించడానికి. అందుకే యోహాను గారి బోధలు చూస్తే ఆయన బోధించిన బోధనే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన వచ్చి ఎలాంటి బోధలు చేశాడో జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనసు కొరకై ఆయన బోధలు, మారు మనసు కొరకై ఆయన పిలుపు మనకు యోహాను గారిలో కనబడుతోంది. అంటే రాబో ఉగ్రత దినము నుంచి తప్పింపబడడానికి చిట్టచివరి అవకాశంగా ఏలియా లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి యోహాను గారిని పంపి దేవుడు మరొక చిట్టచివరి అవకాశం కలిగిస్తున్నాడు వీళ్ళకి. బైబిల్లో మరికొన్ని ఆధారాలు చూద్దాం. మలాకీ గ్రంథంలో చెప్పబడుతున్న ఈ ఏలియా గారు ఎవరో కాదు, సాక్షాత్తు యోహాను గారే అని మనం నిర్ధారించుకోవడానికి మరికొన్ని వచనాలు చూద్దాం. అయితే ఒక మాట
ఇప్పుడు మనం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఇంతకుముందే యోహాను గారి ప్రస్తావన వచ్చింది, మరి మర్చిపోకూడదు. ఎక్కడ? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనములోనే మనకు యోహాను గారి ప్రస్తావన వచ్చింది కదా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అక్కడే యోహాను గారి గురించి ప్రస్తావించబడింది. నేను 5వ భాగం మలాకీ గ్రంథంలో ఉన్న 8 భాగాలలో 5వ భాగాన్ని వివరించేటప్పుడే యోహాను గారి గురించి మీకు కొంచెం వివరణ ఇచ్చాను. యెషయా గ్రంథంలో ఉన్న ఆయన ప్రవచనము కానీ మిగిలిన కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆయన గురించినటువంటి లేఖనాలను కానీ చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు 4వ అధ్యాయం 5వ వచనం నేను వివరిస్తున్నప్పుడు మలాకీ గ్రంథంలో 5వ భాగంలో నేను వివరించినది, మలాకీ గ్రంథంలో 5వ భాగం ఒకటి ఉంది కదా, 2వ అధ్యాయం 17వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు దేవుని తీర్పు దినమని ఒక పాఠం చెప్పాను. ఆ అంశంలో యోహాను గారి గురించి కొద్దిగా నేను చెప్పాను. అది కూడా మీరు ఇంకొకసారి వినండి, ఇంకా మీరు బలపడాలి ఈ విషయంలో అంటే. మరికొన్ని వచనాలు ఇది యోహాను గారి గురించే మలాకీ గ్రంథంలో చెప్పబడింది అని చెప్పడానికి మరికొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం ముందుగా చూద్దాం. ఇంతకుముందు చూపించాను అది. 10వ వచనం ముందుగా, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గములను సిద్ధపరచునని ఎవని గూర్చి మలాకీ గ్రంథంలో వ్రాయబడేనో. అక్కడ మలాకీ గ్రంథంలో లేదు, మీకు అర్థం కావడానికి నేను యాడ్ చేశాను. మళ్ళీ కౌంటర్ వేయకండి, ఒకటి కలపకూడదు ఒకటి ఎత్తేయకూడదు కదా అని. అర్థం చేసుకుంటున్నారా? వెరీ గుడ్. అని ఎవరి గురించి వ్రాయబడను? అతడే యోహాను. ఇప్పుడు 14వ వచనం కొద్దాం. 14వ వచనం, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే, యేసు మాటలు, రాబోవు ఏలియా ఇతడే అనే డిక్లరేషన్ కనపడుతుంది అక్కడ. చూస్తున్నారా? రాబోవు ఏలియా. ప్రవక్తలు ఆ రోజుల్లో, శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ యాజకులు కానీ ఏలియా వస్తాడు ఏలియా వస్తాడు ఏలియా వస్తాడు ఎదురు చూస్తున్నారు. యేసు చెప్పేశాడు, ఆల్రెడీ వచ్చాడు అక్కడ, మీరు గుర్తుపట్టి చావట్లా. మలాకీ గ్రంథంలో చెప్పినటువంటి రాబో ఏలియా మీ కళ్ళ ముందు తిరుగుతున్నాడు, మీరు గుర్తుపట్టట్లా. అందులై అదే చెప్తున్నాడు 14వ వచనంలో, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. రైట్. ఇంకొక వచనం చూద్దాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు దయచేసి మీరు రాసుకోవాలి. 10 నుంచి 13 వచనములు. అప్పుడు ఆయన శిష్యులు, అంటే పై సందర్భం మోషే ఏలియాలు వచ్చి యేసుతో మాట్లాడడం, రూపాంతరం పొందినటువంటి ఆ సందర్భములో, అదైన వెంటనే ఏలియా ఆయన నిజమైన ఏలియా, అసలు ఏలియా. రూపాంతరం పొందినప్పుడు వచ్చినటువంటి మోషేతో పాటు వచ్చినటువంటి ఏలియా ఎవరు? ఆయన అసలు ఏలియా, ఒరిజినల్ ఏలియా. ఆ ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అడుగుతున్నారు శిష్యులు 10వ వచనంలో, అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చి యోహానును గురించి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి. ఏలియా వచ్చాడు, ఆయనని హింస పెట్టారు, ఆయనను చంపేశారు అని ఆయన చెబితే అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఆయన చెప్పింది ఎవరి గురించో కాదు, బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి అని. అంటే మలాకీ గ్రంథంలో చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? రాబో ఏలియా. ఇక యోహాను గారని మీరు ఇంకా ఇంకొంచెం గట్టిగా ముద్రేసేసుకోవచ్చు. మరొక వచనాన్ని చూద్దాం. అవే సందర్భాలే మిగిలిన పుస్తకాలలో కూడా ఉన్నాయి గనుక వాటిని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం, ఇవే సందర్భాలు అక్కడ ఉన్నాయి. కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక అన్ని పుస్తకాలలో మీకు చూపిస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనములు, 11 నుండి 13 వచనములు సేమ్ అదే సందర్భమే. ఆయన ఇంకొకసారి చూద్దాం. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే, ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడే వాళ్ళని రాయబడుట ఏమి, ఏలియా వచ్చేననియు అతని గురించి రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో నేను. అదే సందర్భం మత్తయిలో చూసాం. అక్కడ మత్తయిలో బాప్తిస్మమిచ్చి యోహాను గారు అనే డిక్లరేషన్ కూడా మన కంటికి కనబడుతోంది. మరొక వచనము మనము చూసాం ఇంతకుముందే, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, తండ్రుల హృదయం పిల్లల తట్టుకును, పిల్లల హృదయం తండ్రులు తట్టుకును. అది యోహాను గారి గురించి సందర్భం అన్నట్టుగా మనం చూసాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వచనాన్ని నేను మీకు చూపించాలి. ఇది
ఇది బైబిల్ని తప్పు పట్టాలనుకుంటున్న వాళ్ళు చాలామంది వేసే ప్రశ్నలలో ఒక ప్రశ్న, వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో, ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారో తెలియజేయడానికే ఈ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. తీద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 19 నుండి 21 వచనాలు అందరూ చూడాలి. 19 నుండి 21 వచనములు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, అందరిలో నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావు, అందరి మాటల కన్నా నీ మాటలు నీ బోధలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇంతకీ ఎవడవయ్యా నీవు అని అడగడానికి యూదులు ఎవరిని పంపించారట? యాజకులను లేవీయులను. అంటే వీళ్ళు కొంచెం ధర్మశాస్త్రమే పట్టున్న వాళ్ళు. తెలుసు కదా మీకు యాజకులు లేవీయులు అంటే, మనం మలాకీ గ్రంథంలో కూడా చూసాం. వీరు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించే స్థానంలో ఉన్నవారు. అలాంటి పట్టున్న వారిని యోహాను గారి దగ్గర పంపిస్తే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడట. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. వాళ్ళు ఎందుకు వచ్చారు? నీవు క్రీస్తువా అని అడగడానికి వస్తే నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడట. ఏమని ఒప్పుకున్నాడు యోహాను గారు? నేను క్రీస్తును కాను అని అన్నాడు. కాగా వారు మరి నీవెవరు? నీవు ఏలియావా అని అడిగారు. ఎందుకు అడిగారు ఏలియావా అని? పాత నిబంధనలో ఏలియా వస్తాడని చెప్పారు కదా. అందుకు ఒకవేళ పొరపాటు నువ్వేమైనా ఏలియావా అని అడిగితే అతడు అన్నాడు కాను అన్నాడు. కాను అన్నాడు. కాను అన్నాడు. ఇప్పుడు మీకు కూడా ఎలాంటి డౌట్ వస్తుందో చెప్పండి. అదేంటంటే యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, ఏలియా అంటే ఇతనే, రాబో ఏలియా అంటే యోహాన్ అని చెప్పాడు కదా. ఇప్పుడు యోహాన్ ఏంటి, ఏలియా అంటే కాదు అని ఎలా చెప్పాడండి అని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అక్కడే ఉంది విషయం. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి విషయమే కాదు. యేసు ప్రభు చెప్పింది ఏలియా లాంటివాడు. రాబో ఏలియా అంటే అర్థం ఏంటి? మనం చూసాం. ఏలియా యొక్క ఆత్మయు, ఏలియా యొక్క శక్తియు కలిగిన వాడు అంటే అర్థం ఏంటి? ఏలియా లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు, ఏలియా లాంటి రోషం పౌరుషం కలిగిన వాడు. అదే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. యోహాన్ అంటే పాత నిబంధనలో ఏలియానే యోహానుగా పుట్టాడా, లేకపోతే ఏలియా లాంటి క్యారెక్టర్తో యోహాను గారు వచ్చారా? మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి? క్యారెక్టర్తో వచ్చిన వాడే కానీ ఈయన ఎవరు కాదు. మీరే చెప్పండి. క్యారెక్టర్తో వచ్చిన వాడే కానీ ఈయన ఎవరు కాదు. ఏలియా కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోహాను ఏలియానా? చెప్పండి గట్టిగా. యోహాను ఏలియానా? మీరు కాదు అంటున్నారే. అదే ఆయన అన్నాడు, బాబు నేను ఏలియాని కాదన్నాడు. నేను ఏలియాని కాదు. మరి ఎవరు? ఏలియా లాంటి వాడు. అర్థమవుతుందా? ఈ చిన్న విషయాన్ని తీసుకొని ఈ ఏలియా గురించి యేసుక్రీస్తు ఒకలా చెప్పాడు, యోహాను ఒకలా చెప్పాడు. వీళ్ళిద్దరికి మధ్యనే పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయి. అందుకే బైబిల్ తప్పు అని టక మైక్ ఉండాలే కానీ నాయిస్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు చాలామంది. అర్థమవుతుందా? నేను ఎప్పుడని చెప్తాను, వాయిస్ ఉన్నవాడు ఎవడైనా నాయిస్ చేయగలడు. నాయిస్ చేస్తే పెద్ద విషయమేం కాదు. ఇక్కడ ఈరోజు బైబిల్ తప్పు పట్టాలని అదే పనిగా టైం తీసుకొని కూర్చున్న వాళ్ళందరూ కూడా యోహానేమో నేను ఏలియా కాదంటుంటే యేసుక్రీస్తు మాత్రం ఆయనే ఏలియా అంటున్నాడంటే పిచ్చోడా. వాళ్ళిద్దరు వేరు విషయాలు చెప్పలా. రాబో ఏలియా ఈయనే అని యేసుప్రభు చూపిస్తే యోహాను గారు మాత్రం బాబు నేనైతే ఏలియా కాదు అని చెప్పాడు. ఆయన ఏలియా కాదని నువ్వు చెప్పాల్సిందే, నేను చెప్పాల్సిందే. బైబిలే చెబుతోంది ఏలియా ఈయన కాదు, ఏలియా లాంటి వాడు అని అర్థం. యేసుప్రభు చెప్పడంలో ఆయన ఉద్దేశం వేరు, యోహాను గారు చెప్పడంలో ఆయన ఉద్దేశం వేరు. అంతెందుకు, మీకు అర్థమయ్యే చిన్న ఎగ్జాంపుల్స్ చెబుతాను. మన దగ్గర చిన్నపిల్లలు, యవనస్తులు, టీనేజ్ పిల్లలు కానీ యవనస్తులు కానీ క్రికెట్ ఆడుతుంటారు. రెండు జట్లుగా విడిపోయి, రెండు టీమ్స్గా విడిపోయి, ఒక్కొక్క టీంలో మంచి బ్యాట్స్మెన్ కనపడుతుంటారు. ఒక టీం గురించి నేను చెబుతాను. ఒక టీంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడిని అవుట్ చేయాలంటే బౌలర్లకు చుక్కలు కనపడుతుంటాయి. అసలు ఈ టీం వాళ్ళు ఎలా ఆధారపడతారంటే మేమందరం అవుట్ అయ్యి వచ్చినా పర్లేదు, వీడు మాత్రం గెలిపిస్తాడు మా మ్యాచ్ని అని వాళ్ళకు చాలా భరోసా. రైట్, పరిచయం చేశాను ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్ గురించి. ఈ బ్యాట్స్మెన్ని మన ఇండియాలో ఎవరితో పోలుస్తారో చెప్పండి అర్జెంటుగా. సచిన్ అన్నారు చూడండి. మీరందరూ సచిన్ అని అన్నారా? నేను చెప్పలేదు క్లూ కూడా. ఈ బ్యాట్స్మెన్ గురించి ఎవరికైనా పరిచయం చేయాలంటే బాబు మాకేం దిగులు లేదు, మేమందరం అవుట్ అయినా పర్లేదు, మా టీంలో ఒక సచిన్ ఉన్నాడు అనగానే బాంబే నుంచి ఫ్లైట్లో వస్తాడు బ్రదరు అని అడగకూడదు. బాంబే నుంచి ఫ్లైట్లో వచ్చే సచిన్ కాదు, మా ఊర్లో చెక్క బ్యాట్ తీసుకొని కొట్టే సచిన్ ఇక్కడ. అంటే సచిన్ టెండూల్కర్తో ఎందుకు పోల్చారనంటే ఇండియన్ టీంలో సచిన్ టెండూల్కర్ ఎలాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెనో మా టీంలో సచిన్ లాంటివాడు. ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇతన్ని ఎవరితో పోలుస్తున్నారు చెప్పండి? సచిన్. అదే భావనలతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు సచినా అంటే నేను కాదు అని అంటాడా? నువ్వు సచినా అంటే కాదు, నువ్వెవరు? నా పేరు రమేష్ అంటాడు. అంతే.
మరి సచిన్ అంటున్నారే అంటే ఏదో వాళ్ళ అభిమానం. అంటే సచిన్ టెండూల్కర్తో పోల్చారు ఒక బ్యాట్స్మెన్ని, కానీ ఆ బ్యాట్స్మెన్ అంటున్నాడు నేనైతే అంత గొప్పోండి కాదు, నేనైతే అంత పెద్దోండి కాదు. అలాగే ఏలియా లాంటివాడు ఈ తరానికి, ఆ తరానికి ఏలియా లాంటివాడు ఎవరు? యోహాను గారు. మొహమాటం లేకుండా, నిర్మోహమాటంగా, ములాసా లేకుండా, ముఖాన్ని చూడక, సామాన్యుడైనా అధిపతి అయినా నిలబెట్టి కడిగే ధైర్యం ఉన్నవాడు, దమ్మున్నవాడు యోహాను. ఆయన చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? పాత నిబంధనలో ఏలియా కూడా ఇలా ఎర్రగదీశాడు కదా అని అనిపిస్తుంది. ఈయనను చూస్తుంటే ఆ ఏలియా గుర్తొస్తున్నాడు. అందుకే ఆయనకు ఒక ట్యాగ్ వేశారు మెడలో, ఏలియా లాంటి వాడు రాబో ఏలియా. కానీ ఆయన మాత్రం తనను తాను తగ్గించుకొని ఏం చెబుతున్నాడు చెప్పండి? నేనైతే ఏలియానే కాదు. వెరీ సింపుల్ ఇది. దీనికి మళ్ళీ రాత్రంతా నైట్ అవుట్ చేసి ఛాయ్ పెట్టుకొని కాఫీలు పెట్టుకొని తాగిదని ఆలోచించాల్సినంత విషయమే కాదు అది. ఒక చిన్న విషయానికి కూడా ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిచ్చెక్కిపోతుంది. అంటే జస్ట్ అలా తీసుకొని అలా మాట్లాడతాడు, పెట్టేస్తాడు. ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి, యేసుక్రీస్తు ఒకటి చెప్పాడు, యోహాను ఒక జై జై జిందాబాద్ చెక్క భజన. తొందరపడకండి. దేవుని మాటల విషయంలో తొందరపడకూడదు. తొందరపాటు ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే నువ్వేదో బైబిల్పై బురద జల్లినంత మాత్రాన క్రైస్తవులు ఏదో అక్కడ తలదించుకుంటారని నువ్వు అనుకోవడం నీ పొరపాటు. ఎందుకంటే నువ్వు పెట్టుకుంటుంది ఆయనతో కనుక, నువ్వు పెట్టుకుంటుంది దేవునితో కనుక. ఆయనతో పెట్టుకొని బాగుపడినోడు ప్రపంచంలో ఎవరు లేరు. కొద్ది రోజులు నువ్వు ఎగురుతావు, అంతేనా? కొద్ది రోజులు నువ్వు ఎగురుతావు. ఎగిరినంత మాత్రం నువ్వు పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ ఎగురుతున్నంత మాత్రం మిగిలిన వాళ్ళు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు కూడా మధ్యాహ్నం ఒక కాల్ వచ్చింది. ఒక తమ్ముడు కాల్ చేశాడు, మీరు పిల్లల కొరకు ట్రైనింగ్ సెంటర్ మీరు స్టార్ట్ చేశారు కదా, ఎందుకు స్టార్ట్ చేశారు? పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటారు కదా, మీరు ఎందుకు పెంచాలి? వాళ్ళ పిల్లలు మీరు ఎందుకు పెంచాలంటే, నాకు ముందే హెల్త్ బాగలేదు, ఈరోజు అసలు చాలా హెల్త్ బాగలేదు, అలిసిపోయాను బాగా. దానిపై కార్ డ్రైవింగ్లో ఉన్నాను. ఆ డ్రైవింగ్లో ఉంటే అక్కడికి టైం తీసుకొని 3 నిమిషాలు చెప్పాను, బాబు తల్లిదండ్రులు పెంచలేకున్నారు, వాళ్ళంతకు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, రైట్, వాళ్ళు చేయలేని పరిస్థితిలో నాకు ఇచ్చారు, కొన్ని సంవత్సరాలు నేను వాళ్ళని పెంచిస్తానంటే అస్సలు ఒప్పుకోడే. మీరు చేస్తున్న తప్పు తప్పు తప్పు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చేయండి, లేదంటే మీరు చేసే తప్పే. ఇదంతా సారాంశం. నేను అన్నాను, నేను చేసే తప్పే కదా అన్నాను. 100% తప్పు అన్నాడు. అలానే ఫిక్స్ అయిపో, నమస్తే అని పెట్టేశాను. ఇంకేమంటావు? చెప్పినంతసేపు చెప్తాం, ఇంక వినకపోతే చేసేదేముంది, నువ్వే రైట్ అనాలి, క్లోజ్ అయిపోవాలి. అంటే ఎక్కువ వాదించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఎక్కువ మనం చేయాల్సిన పనులు లక్షలు ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉంది. అనవసరమైన అనవసరమైన వాదాలకు మనం టైం వెచ్చిస్తే అసలు పని అక్కడ మనకు ఎసరైపోతుంది అక్కడ. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ విషయం ఉంటేనే, అవసరం ఉంటేనే, ఎదుటోడు వింటాడనుకుంటేనే, ఎదుటోడు విని అర్థం చేసుకుంటాడు అనుకుంటేనే, వాడికి స్వీకరించే మనసు ఉంటుంది అనుకుంటేనే మీరు టైంని కేటాయించి, మీ విలువైన టైం అంటున్నాను మళ్ళీ నేను, మీ విలువైన సమయాన్ని వాడి కొరకు కేటాయించి వెచ్చించి 4 మాటలు చెప్పండి. ఎన్ని మార్లు చెప్పనని వినడం లేదనుకోండి, జెండాకు జై జిందాబాద్ అని చెప్పేసి వాడిని గాలి వదిలేండి అంతే. విననోడితో మనకెందుకు? వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వినడానికి 100 మంది ఉన్నారు, వినే మనసే లేనివాడు ఒకడున్నాడు. ఆ ఒక్కడి కోసం 100 మందిని పక్కన పెడితే ఈ 100 మంది టైంని మనం వృధా చేసిన వాళ్ళం అవుతాం. అర్థం చేసుకుంటున్నారా? వెరీ గుడ్. సో మలాకి గ్రంథంలో చెప్పబడినటువంటి ఏలియా గారు ఎవరో కాదు, ఎవరని తేలిపోయింది మనందరికీ? బాప్తిస్మిచ్చి యోహాను గారు. మళ్ళీ యేసుప్రభు మాటలలో, యోహాను గారి మాటలలో పరస్పర విరుద్ధ భావాలు ఏమైనా మీకు కనపడుతున్నాయి చెప్పండి? ఎలాంటి విరుద్ధ భావాలు లేవు. ఏలియా లాంటి వాడు అన్న భావం యేసుప్రభు మాటల్లో కనబడుతుంటే, నేనైతే ఏలియాని కాదని చెప్తున్నాడు యోహాను గారు. ఇందులో విరుద్ధం ఏమీ లేదు, విరోధం ఏమీ లేదు, ఇందులో డిఫరెన్సెస్ కూడా ఏమీ లేవని కొంతమంది అందులు త్వరగా గ్రహించాలి. రైట్, మలాకి గ్రంథానికి వచ్చేద్దాం మళ్ళీ. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం మాట్లాడుకుంటున్నాం. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని అంటున్నాడు. ఎలా త్రిప్పుతాడు? దేవుని మాటలు చెప్పి, సువార్త చెప్పి, మారు మనసు విషయమే వారికి పిలుపునిచ్చి,
అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించే ముందుగా చిట్ట చివరి అవకాశంగా మరొక్కసారి దేవుడు పిలుపునిస్తాడన్నమాట. ఎలా ఇస్తాడు? తన పిల్లల ద్వారా, తన పనివారి ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు ప్రజలకు పిలుపిస్తాడు. మారు మనసు పొందండి, మారండి, లేదంటే ఉగ్రత మిమ్మల్ని దహించి వేస్తుంది. అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు మనం చూసాం యోహాను గారి మాటలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. ఆయన మారు మనసు గురించి ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం చూసాం. ఎక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-7 వచనాలలో మనకు అదే కనపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-7 వచనాలలో మారు మనసు విషయమై యోహాను గారు ఇచ్చిన పిలుపును మనం చూసాం. అలాగే యేసు ప్రభు వారు కూడా మీకు తెలుసు కదా, క్రీస్తు శకం 70లో ఉగ్రత కుమరించబడింది. కానీ 70 కంటే ముందు యోహాను గారితో పాటు యేసు ప్రభు కూడా మారు మనసు విషయం ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. 1-2-3 వచనములు చూద్దాం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 17వ వచనము చూద్దాం ఒక్కసారి. 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనసు విషయమై యేసు ప్రభు పిలుపు మన కంటికి కనపడుతోంది. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము మారు మనసు గురించి యేసు ప్రభు యొక్క పిలుపును మరొక్కసారి మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 1-5 వచనాలు దయచేసి చూద్దాం. 1-5 వచనములు అవసరం కనుక నేను మొత్తం చదువుతున్నాను, అర్థం చేసుకుందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుప్రభుతో చెబితే ఆయన వారితో ఇట్లా నేను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మారు మనసు పొందకపోతే నాశనం తథ్యం అని అంటున్నాడు. నశింపకూడదంటే, నాశనం రాకూడదంటే మీ మీదికి మారు మనసు పొందాలి. ఇస్తున్న అవకాశం అది. 5వ వచనం కొద్దాం మళ్ళీ. 5వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల, 3-5కి వెళ్ళిపోతున్నాను నేను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే నాశనం అనేది ఒకటి ఉంది, దానికంటే ముందు మీకు అవకాశం ఇవ్వబడుతోంది. నాశనం ఒకటి ఉంది, దానికంటే ముందు మీకు అవకాశం ఇవ్వబడుతోంది. ఎందుకు అవకాశం? మారు మనస్సు పొందుటకు. దేవుడు ఎవరిని కూడా రాత్రికి రాత్రే తీసేయడు. అందుకే బైబిల్లో చెప్పబడింది, ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడు, లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా నాశనం అవ్వడం కంటే ముందు ఎన్నో మార్లు ఇస్తాడట దేవుడు అవకాశం. అదే కదా అక్కడ కనిపించేది. సామెతల గ్రంథం 29 మొదటి వచనం అది. ఎన్ని మార్లు గద్దించినను అంటే నాశనం వాడి మీదికి హఠాత్తుగా తీసుకొని వచ్చే ముందుగా ఎన్నో మార్లు వాడికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంతకుముందు భాగాలను చూపించిన మారు మనసు గురించిన వచనాలు మరొకసారి నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దయచేసి వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. మీరు 18వ వచనం నుండి 22వ వచనం వరకు రాసుకోండి. 18వ వచనం నుంచి 22వ వచనం వరకు తుయతైరా అనే సంఘములో ఒక స్త్రీ గురించి చెబుతున్నాడు. ఆ స్త్రీ గురించి డైరెక్ట్గా 21వ వచనంలో ఏముందో చూద్దాం. 21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. నాకు అర్థమైపోయింది ఇక తన గురించి. మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను, కానీ మారట్లేదు. ఇక మారకపోతే నేను ఇక చాప్టర్ క్లోజ్ చేయక తప్పదు అంటున్నాడు ఈ స్త్రీ గురించి. అలాగే పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా, పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. రెఫరెన్స్ కరెక్టేనా? పేతురు గారు 2వ పత్రిక 3:9. వెరీ గుడ్. అలాగే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఉన్న మాటను మనం చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించునని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?
దేవుని అనుగ్రహం నువ్వు మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదట. అది నువ్వు ఎరుగక ఆయన అనుగ్రహాన్ని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును నువ్వు తృణీకరిస్తుంటే నువ్వు వెర్రి వెంగలప్ప అని అర్థం. ఎందుకంటే నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, నేను ఇన్ని ఇన్ని దోషాలు చేస్తున్నా, ఇంత దోపిడీ చేస్తున్నా, నన్ను ఎవరు ఏమనట్లేదు, నన్ను కొట్టే మొనగాడలేవడం నువ్వు అనుకుంటున్నావు అమాయకంగా. కానీ నీకు ఛాన్స్ దొరుకుతుందనంటే, నీకు ఇంకా సమయం ఉందనంటే, నువ్వు ఇంకా బ్రతుకుతున్నావనంటే అది దేవుడిస్తున్న అవకాశం. దాన్ని నువ్వు వినియోగపరచుకోక నిర్లక్ష్యము చేసి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప అవకాశమును నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందువు అనుంది బైబిల్లో. ఎలాగు తప్పించుకొందువు, ఎలాగు తప్పించుకుందువు. అదే పాత నిబంధనలోని ముగింపు మాటలు. పాత నిబంధనలోని ముగింపు మాటలు ఏంటి? నేను నియమించిన ఉగ్రత దినం వచ్చే ముందుగా ఒక్కసారి ఫైనల్గా అందరికీ నేను అవకాశం ఇస్తాను. నమ్మినవాడు రక్షణ పొందును, నమ్మని వాడికి శిక్ష తప్పదు. ప్రియులరా, మలాకి గ్రంథములో దేవుడు అప్పటికే ఇశ్రాయేలీల మీదికి ఒక శాపాన్ని తీసుకొని వచ్చాడు. ఏమిటది? ఆకాశపు మంచును పట్టివేసి, గ్రంథంలో చూసాం కదా, భూమి పండకుండా చేసి, వారి దోషాలను వారి నెత్తి మీదికి తీసుకొని వచ్చి, వారి కరువు, వారు పడుతున్నటువంటి భయంకరమైన అవస్థలకు కారణం ఈ దోషాలే అని చెబుతున్నాడు అక్కడ. హగ్గై గ్రంథంలో ఏదైతే జరిగినదో మలాకి గ్రంథంలో కూడా అదే జరుగుతున్నది. మీకు ఇంతకుముందు భాగాలలో చెప్పాను. హగ్గై గారి కాలంలో కూడా దేవుని పనిని వారు నిర్లక్ష్యపెట్టి దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఏం చేశాడు దేవుడు? ఆకాశపు వర్షం, ఆకాశపు మంచు వారి మీద పడకుండా ఆకాశపు వాకిళ్ళను ఆయన క్లోజ్ చేశాడు. భూమి పంట పండడం మానేసింది. వారి ఆకలి మంటలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. కరువు కాటకాలతో వారు తల్లడిల్లిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. అది హగ్గై గారి కాలంలో జరిగింది. మలాకి గ్రంథంలో కూడా అదే జరుగుతోంది. మలాకి గారి కాలంలో అప్పటికే వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారన్న సంగతి నేను మీకు చెప్పాను. ఆ శాపం ఏ రూపంలో ఉంది? ఈ కరువు రూపంలో ఉంది, ఈ కాటక రూపంలో ఉంది, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి రూపంలో అప్పటికే దేవుని ఉగ్రత వారిపై తాండవమేలుతోంది. మరి ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే వారు మారుమనసు పొందాలి అని అంటున్నాడు. అది చెబుతూ ఆ సందర్భంలో ఒకవైపు వారికి మీకు మంచి జరగాలంటే మీరు మారుమనసు పొంది నా యుద్ధకు రండని ఒకవైపు చెబుతూ, భవిష్యత్తులో ఆ జనాంగం అంతటి భవిష్యత్తును కూడా ఆయన చెబుతున్నాడు. తాత్కాలికమైనటువంటి విషయాలే మాట్లాడకుండా భవిష్యత్తు ప్రణాళికను కూడా ఈ మలాకి గ్రంథంలో ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్నవన్నీ ఇక మరలా రిపీట్ చేయకుండా ఈ ప్రవక్త ద్వారే చెప్పేసి ఆయన చాప్టర్ ముగించేశాడు. మలాకి గారు ఉన్నది పారసీకుల పరిపాలనా కాలంలో. మలాకి గారు ఉన్నది పారసీకుల పరిపాలనా కాలంలో. క్రీస్తు పూర్వం బబులోను తర్వాత, బబులోను కంటే ముందు అష్షూరు, అష్షూరు తర్వాత బబులోను, బబులోను తర్వాత మాదీయ పారసీకులు ముఖ్యంగా పారసీకులు ఉండగానే పాత నిబంధన క్లోజ్ అయిపోయింది. పారసీకుల పరిపాలన జరుగుతుండగానే పాత నిబంధన క్లోజ్ అయిపోయింది. మలాకి గారు పారసీకుల పరిపాలనలోనే ఆయన శకం కూడా ముగిసింది. ఆ తర్వాత ఇక పారసీకుల పరిపాలన 332తో ముగిసింది. మలాకి గారి కాలం ఏమని చెప్పాను? క్రీస్తుపురం 430 నుంచి 420. మలాకి గారి కాలం ఏంటి? క్రీస్తుపురం 430 నుండి 420. ఇంతకుముందు భాగాలలో చెప్పాను. అప్పటికి ఇంకా పారసీకుల పరిపాలన జరుగుతోంది. పారసీకుల పరిపాలన ముగిసింది క్రీస్తుపురం 332. ఆ తర్వాత పారసీకుల తర్వాత గ్రీకులు అలెగ్జాండర్తో ముందుకు వచ్చేశారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటాం కదా. అలెగ్జాండర్ 332 నుంచి తన పరిపాలన ప్రారంభించాడు. గ్రీకుల శకం ప్రారంభమైంది 332 నుంచి 323 వరకు అలెగ్జాండర్. ఆ కొన్ని సంవత్సరాలలోనే గ్రీకు భాషను ఆయన ఎంతో బలోపేతం చేశాడు. ప్రపంచమంతా అంతర్జాతీయ భాషగా గ్రీకు భాష ఎదిగిపోయింది. గ్రీకుల పరిపాలన, అలెగ్జాండర్ చక్రవర్తి చచ్చిపోయినా గ్రీకుల బలం మాత్రం కొనసాగింది. అది క్రీస్తు పూర్వం 167 వరకు కొనసాగింది. 167 వరకు. ఎక్కడి నుంచి? 332 నుంచి క్రీస్తు పూర్వం 167 వరకు గ్రీకుల శకం. అదే నెబుకద్నెజర్కు వచ్చిన ప్రతిమలో ఇత్తడి లోహం సూచించే రాజ్యం. అక్కడితో గ్రీకుల శకం ముగిసింది. అయితే గ్రీకుల తర్వాత ఇనుముతో పోల్చబడినటువంటి, ప్రతిమలోని ఇనుముతో పోల్చబడినటువంటి రోమా సామ్రాజ్యం రావడానికి గ్రీకుల శకం ముగిసినప్పటి నుంచి రోమా శకం ప్రారంభమవడానికి మధ్యలో 100 నుంచి 104 సంవత్సరాల కాలం పట్టింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది అక్కడ. 100 సంవత్సరాలు అనుకోండి సుమారు.
100 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. గ్రీకుల శకం ముగిసినప్పటికీ రోమా సామ్రాజ్యం ప్రారంభమయ్యేటప్పటికీ మధ్యలో 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల కాలములోనే ప్రపంచమంతా భయంకరమైన అలజడితో నిండిపోయింది. గ్రీకులు ఎప్పుడైతే బలహీనపడ్డారో రోమీలు మరి పుంజుకునేంత వరకు, రోమీలు బలంలోనికి వచ్చి అధికారంలోనికి వచ్చే ఈ 100 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాల మధ్య అలజడి, ప్రపంచ దేశాల మధ్య శాంతి లేకపోవడం, మరి సమాధానం లేకపోవడం, గందరగోళం, లోకల్ వార్స్, స్థానిక పోరులు ఎక్కువగా ఉండిపోయి గజిబిజి వాతావరణంతో ప్రపంచమంతా ఒక రేంజ్లో కుదిపేసినట్టుగా ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఆ టైంలోనే ప్రత్యేకించి పాలస్తీనా దేశంలో, ఆ టైంలో ఆ 100 సంవత్సరాల కాలంలోనే ప్రత్యేకించి యూదయ దేశంలో ఒకరి కాలం నడిచింది. అదే మక్కబీయుల కాలం అని అంటాం వాటిని, మక్కబీయుల కాలం. ఆ మక్కబీయుల కాలంలో యూదయలో ఏం జరిగిందో గలతీ పత్రికలో చెప్పాను. అది ఏ భాగాలలో మీరు గలతీ, అందుకే అన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను మలాకి చెబుతున్నప్పుడు మీకు మక్కబీయుల గురించి చెప్తే బాగుంటుందని అనిపిస్తోంది, కానీ నేను అక్కడ చెప్పేశాను ఆల్రెడీ, అందుకే అది వినమని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఫ్యూచర్లో ఏ గ్రంథం వాడుకున్నా గలతీలో ఎన్నో విషయాలను కవర్ చేస్తూ వస్తున్నాను కనుక మీకు వెలతి లేకుండా గలతీ ఉందని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్? మక్కబీయుల కాలంలో ఏం జరిగిందో, ఆ మక్కబీయులు యాజకులు ఎలా ఉద్యమకారులు అయ్యారో, ఆ ఉద్యమాలు ఎలా నడిచాయో, ఆలయ ప్రతిష్ఠ పండుగ, యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కనిపించే ఆలయ ప్రతిష్ఠిత పండుగను ఒకటి కనపడుతుంది. దాన్ని జ్యోతుల పండుగను కూడా అంటారు. రైట్? ఆ పండుగకు ఎవరు బీజం పోసారో దానికి కారణం ఏంటో మక్కబీయుల చరిత్ర మనం చదవాలి. ఆ మక్కబీయులలో ఒక్కొక్కరు ఎవరెవరు, ఒక మత్తితీయ కానీ, అతని కుమారుడు యూదా కానీ, అతని తర్వాత సహోదరుడు యోనాతాను కానీ, అతని తర్వాత సైమన్ కానీ, ఆ తర్వాత జాన్ హెర్కేనియస్ కానీ, ఆ తర్వాత సలోమి అలెగ్జాండ్రా, అరిస్తోబుల్ అనేటువంటి ఒక రాజు వస్తాడు మక్కబీయులలో నుండి. వీళ్ళందరి పేర్లు నేను చాలా విషయాలు మీకు చెప్పాను. అరిస్తోబులు, మొదటి అరిస్తోబేలు, అతనే మక్కబీయుల నాయకులలో మొట్టమొదటి రాజుగా పిలువబడినవాడు. అతని భార్య సలోమి అలెగ్జాండ్రా గురించి నేను చెప్పాను. ఆవిడ ఎంత దుష్టురాలుగా మారిపోయిందో, భర్త 1 సంవత్సరంలో చనిపోయేసరికి అన్న వరుసలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం ఆడి ఆ దుష్టుడినే జైల్లో నుంచి బయటికి రప్పించి అన్న వరుసలో ఉన్నటువంటి వాడిని వివాహం ఆడి ఈవిడ ఏం చేసింది, అతనిని ఒక ప్రధాన యాజకుడిగా, అతని ఒక రాజుగా నియమించి ఈ మక్కబీయుల ఉద్యమాన్ని దారి తప్పించింది. క్రీస్తు పూర్వం 76 వరకు ఈ దుష్టులైన ఇద్దరి పరిపాలనలో యూదయ మళ్ళీ దెబ్బతినింది. సిరియనులు అనేటువంటి ఒక భయంకరమైన వారి నుండి యాజకీయ స్వతంత్రాన్ని తెచ్చుకున్న మక్కబీయులు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో దారి తప్పినట్టుగా మనం చదువుకున్నాం ఇంతకుముందు భాగాలలో. ఆ తర్వాత ఈ రెండవ భర్త కూడా చనిపోయేసరికి 76 నుంచి 67 వరకు క్రీస్తు పూర్వం సలోమి అలెగ్జాండ్రా, ఒకప్పుడు బైబిల్లో అతల్య అనేటువంటి ఒక దుష్టురాలు, రాజు లేకుండా ఎలాగైతే యూదులను పరిపాలించిందో, ఆ అతల్య తర్వాత రాజు లేకుండా రాణి మాత్రమే సింహాసనం మీద కూర్చొని పరిపాలించింది ఈ రాణి అయినటువంటి సలోమి అలెగ్జాండ్రా అని మీకు చెప్పాను, గలతీలో చెప్పాను ఇవన్నీ విషయాలు. రైట్? అంతవరకు రోమీలు ఇంకా పిక్చర్లోనికి రాలేదు. నెబుకద్నెజరు పరిపాలనలో ప్రతిమలో, ఆ స్వప్నంలో కనిపించిన ప్రతిమలోని ఇనుము లోహం అనేది ఇంకా బయటికి రాలేదు. ఇక త్వరలో వచ్చింది. ఈ సలోమి అలెగ్జాండ్రా చనిపోయిన తర్వాత అతని కుమారులు 2వ హెర్కనేసు, 2వ అరిస్తోబులు ఆ సింహాసనం కొరకు అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే, ఈ 2 పిల్లులు కొట్లాడుకుంటున్నప్పుడు, అంతేనా, 2 కోతుల ఒక పిల్ల కథలో, ఆ 2 పిల్లులు రొట్టె కోసం కొట్లాడుకుంటే ఒక కోతొచ్చి రొట్టెనెత్తుకొని పోయినట్టుగా ఈ అన్నదమ్ముల పోరులో రోమీల పంచాయతీ తేల్చడానికి రోమా సహాయాన్ని వారు తీసుకున్నప్పుడు వారు తెలివిగా ప్రవేశించి ఒక వ్యక్తికి అనుకూలమైన తీర్పునిచ్చి ఆ వ్యక్తిని వారి పావుగా వారు వాడుకొని నెమ్మదిగా చాప కింద నీరులుగా యూదయలోనికి, పాలస్తీనా దేశంలోనికి విదేశీయులుగా రోమీయులు ప్రవేశించారు అన్నదంతా నేను గలతీలో చెప్పాను. అదంతా జరిగింది. ఇదంతా చెప్తున్నానంటే మలాకి గారు ఎప్పుడో పారసీకుల కాలంలో తన సేవను, తన మాటలు ముగించాడు. అక్కడ నుంచి ఇక్కడి వరకు దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. ఆ టైంలో ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ నేను ఇంతకుముందు భాగాలలో చెప్పాను. మొన్న హుబ్లీలో జరిగిన మీటింగ్స్లో కూడా చివరి దినాన్ని అది చెప్పాను. కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చేనా, గలతీలో కూడా ఆ మాట ఉంది కదా, 4వ అధ్యాయం 4వ వచనములో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలం పరిపూర్ణం అవ్వడం అంటే ఏంటి అన్న ప్రశ్న వేసి ఇవన్నీ వివరించడం జరిగింది. మీరు అవి కూడా వినండి. అంటే మలాకి గ్రంథం యొక్క ప్రత్యేకత ఎందుకో మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. దేవుడు చెప్పాలనుకున్న విషయాలను అక్కడ చెప్పి ముగించేసి క్రొత్త నిబంధనకి ఎదురు చూడండి అని చెప్పి పిలుపునిచ్చి క్లోజ్ చేసేసాడు.
అది పాత నిబంధన. మలాకి గారు చెప్పినట్టుగా, మలాకి గారి ద్వారా దేవుడు చెప్పినట్టుగా రాబో ఏలియాగా దూతగా ఎవరొచ్చారు? యోహాను గారు వచ్చారు. చెప్పిందే జరిగింది. ఆ దూత తర్వాత నిబంధన దూతగా యేసుప్రభు కూడా వచ్చాడు. అంటే మలాకి గారి గ్రంథంలో చెప్పబడినదే కొత్త నిబంధనలో చోటు చేసుకుంటుంది. భయంకరమైన ఉగ్రత దినం వస్తుందని చెప్పాడు. అది కూడా క్రీస్తు శకం 70 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి? మలాకి గ్రంథంలో ఏ విషయాలైతే దేవుడు చెప్పి ముగించాడో అక్షరాల అవన్నీ 2000 సంవత్సరాల క్రిందట ఈ ప్రపంచంలో నెరవేరాయి, జరిగి తీరాయి, చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మనందరం కూడా క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. క్రొత్త నిబంధన కూడా పూర్తయిపోయింది. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పాలనుకున్న విషయాలని చెప్పేశాడు, క్లోజ్ చేసేసాడు. మరి ఏం చెప్పాడు క్రొత్త నిబంధనలో? ఏ క్రీస్తు అయితే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, ఏ క్రీస్తు అయితే పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, అదే క్రీస్తు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు అని కొత్త నిబంధన చెప్పింది. జరుగుతుందంటారా? జరగదంటారా? అది జరిగినప్పుడు ఇదెందుకు జరగదు? మలాకిలో చెప్పింది క్రొత్త నిబంధనలో జరిగినప్పుడు, క్రొత్త నిబంధనలో జరిగింది చెప్పబడింది భవిష్యత్తులో ఎందుకు జరగదు? జరగద్దు అని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మీరు తప్పులో కాలు వేస్తున్నట్టే. మీరు జాగ్రత్తగా ఎదురు చూడాలి, సిద్ధపడాలి ఆ రాక కోసం. అయితే ఈసారి యేసుప్రభు వచ్చేది మరలా పాపులను రక్షించుటకు కాదు. మొదటి రాకడ పాపులను రక్షించడానికి వచ్చాడు, చివరి రాకడ పాపులను శిక్షించడానికి వస్తాడు. అందుకే పాపంలో బతుకుతుంటే మరలా ప్రభు వచ్చి నాకు మరలా వాక్యం చెప్పి నన్ను మారుస్తాడని ఎవరు ఎదురు చూడకండి. ఈసారి వచ్చేది మార్చడానికి కాదు, ఈసారి వచ్చేది అడ్రస్ మార్చడానికి. అర్థమవుతుందా? బతుకులు మార్చడానికి ఇంతకుముందు వచ్చాడు, ఈసారి అడ్రస్ మార్చడానికి మళ్ళీ రాబోతున్నాడు. వచనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక ముగిద్దాం. మలాకి గ్రంథపు ముగింపులోనికి వచ్చేస్తున్నాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం. తెస్సలోనిక 2వ పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 6-8. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయును అంటున్నాడు. చూడండి, ఎవరికి? సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. తర్వాత మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. రాబోతున్న క్రీస్తు గురించి చెబుతూ ఆ రోజున ఈ 2 గ్రూపులు చూపిస్తున్నాడు. మళ్ళీ ఎవరు? సువార్తకు విధేయులైన వారు, సువార్తకు అవిధేయులైన వారు. సువార్తకు అవిధేయులు పాపులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతిదండన తప్పదు, విధేయులై మారు మనసు పొందిన వారికి విశ్రాంతి తప్పదు అని అంటున్నాడు. అర్థం చేసుకుంటున్నారా? 2000 సంవత్సరాల క్రితం బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి ఎలాగైతే మారు మనసు కొరకై పిలుపునిచ్చాడు, యేసుప్రభు మిగిలిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు బోధకులు ఎలాగైతే మారు మనసు విషయమై వారు పిలుపునిచ్చారో, ఈరోజు కూడా ఈ సమాజానికి మారు మనసు విషయమై పిలుపు ఇవ్వబడుతోంది. ఎలా? సువార్త ద్వారా. అదే 2వ తెస్సలోనికలోనే, అదే పత్రికలోనే 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒక్కసారి. పిలుపు అందుతున్నదో లేదో చూడండి ఒక్కసారి. 2:14. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అదనమాట పిలుపు. ఈరోజు ఇప్పుడు కూడా పిలుపు అందుతోంది ఆ రోజు ఉన్నట్టుగానే. సువార్త ద్వారా పిలుపు. దేనికోసం? మారని వారు మారాలి, మారిన వారు నిలకడగా నిలబడాలి. చివరి వచనం చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచున్నాము అని కింద తర్వాత భాగం ఏమని చెబుతున్నాడు? తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్నాడంట. దేవుడు పిలుచుచున్నాడు. ఎలా? 2వ పత్రికలో చూసాం కదా, సువార్త ద్వారా పిలుచుచున్న దేవుని పిలుపును అందుకొని, అంతేనా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చి మారిపోయిన తర్వాత దేవుని గుణాతిశయములను మనం ప్రచురము చేస్తూ దేవుని సైన్యములో, దేవుని ప్రజలలో ఆయన సొత్తుగా మనం బ్రతుకుతూ, దేవుని సొత్తైన ప్రజలుగా మనం బ్రతుకుతూ, ఆయన రాజ్యంలో యాజకులుగా, ఆయన కుమారుని రాజ్యంలో రాజులుగా మనం బ్రతకాలన్నదే దేవుని కోరిక. పిలుపు ఆల్రెడీ సేవకుల ద్వారా ఈ పిలుపు వస్తోంది. ఆ పిలుపును అందుకొని మీరు రావాలే. కానీ దేవుడు మళ్ళీ నన్ను ప్రత్యేకంగా పిలుస్తాడు, ఆ పిలుపు వచ్చేందుకు ఎదురు చూస్తాను, అలా నువ్వు ఎదురు చూస్తుంటే నీ ఆయుష్ పూర్తయిపోయి సమాధి కొరకు అందరూ
కూడా పిలుస్తారు. వాళ్ళు పిలుస్తున్న ఆ రోజు వాళ్ళ పిలుపు వినపడదు. వాళ్ళు పిలుస్తున్న వారి స్వరము నీకు వినపడదు. అంతవరకు రాకముందే ఈ సువార్త పిలుపు నువ్వు అందుకొని నువ్వు రావడం నీకెంతైనా మంచిది. ఈరోజు సువార్త ఎలా అందుతోంది? ప్రత్యక్షంగా అందుతోంది, పరోక్షంగా అందుతోంది. ఈరోజు నేను ఈ వాక్యం చెబుతున్నాను. ఈ సువార్త ద్వారా ఇంకా బాప్తిస్మము తీసుకొనని వారు ఎవరైనా ఉంటే రండి, మారు మనసు పొంది మీరు బ్యాప్టిజం తీసుకొని మీ పాపాలు కడుక్కోండి క్రీస్తు రక్తంలో అని పిలుపునిస్తున్నాను. ఈ పిలుపును ప్రత్యక్షంగా కూర్చున్న మీరు వింటూ మీరు అందుకుంటున్నారు. పరోక్షంగా ఈరోజు లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళు కూడా ఈ పిలుపును అందుకుంటున్నారు. ఈరోజు వీడియో లైవ్ ద్వారా, ఆడియో లైన్ ద్వారా వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఈ పిలుపు అందుతోంది. పిలుపు అందరికీ కామన్. ఇట్స్ ఎ కాల్ ఫర్ ఆల్. దాన్ని అందుకొని మీరు ముందుకు రావాలే కానీ ఇంకా మీరు ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేస్తే దేవుని అనుగ్రహైశ్వర్యమును మీరు తృణీకరించిన వారు అవుతారు, ఉగ్రతను కొని తెచ్చుకున్న వారు అవుతారు. మలాకి గ్రంథములో చివరి భాగం 8వ భాగం దేని గురించి అని అడిగితే అది విశ్వాసము కొరకై దేవుని హెచ్చరికలు. దేవుని హెచ్చరికను మనం ఎప్పుడు కూడా స్వీకరించాలి, తలదించాలి, తగిన మార్పును మనలో మనము తెచ్చుకోవాలి. ఈ రీతిగా ఈ గ్రంథములో చెప్పబడిన ప్రతి మాట విను ప్రతి వారిని బలపరిచి హెచ్చరించి దేవుడు అనుకున్నట్టుగా వారి జీవితాలను ఈ భూమి మీద నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుచు ఇక్కడితో మలాకి గ్రంథాన్ని ముగించేస్తున్నాను. దేవుడు ఈ వాక్యం విన్న వారినందరినీ, ఈ గ్రంథం ఆసక్తిగా నేర్చుకున్న వారినందరినీ బలంగా దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.